హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏమైంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయాల్సింది. కానీ దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్లో మనం చూసుకున్నట్లు అయితే బాలు తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటాడు. తన స్నేహితుడు రాజేష్. అక్కడ ఏం చర్చలు జరుగుతూ ఉంటాయంటే బాలు రాజేష్ దగ్గర ఒక చీటీ వేస్తాడు. రాజేష్ అడుగుతాడనమాట, ఎప్పటి నుంచో నువ్వు తక్కువకి వెళ్తే చీటీ చెప్పారా పాడేస్తాను అని చెప్పేసి అంటున్నావు కదరా, ఈ మధ్య తక్కువకే వెళ్తుంది, అవకాశం ఉంటే పాడేసే కదా అని చెప్పేసి అంటాడు. నాకు కూడా చిన్న పని ఉందిరా, అందుకనే ఇంకా చీటీ పాడేద్దామని చూస్తున్నాను, ఈలోపు నువ్వే చెప్పావు, కొంచెం తక్కువ వెళ్తే చీటీ పాడేద్దాం రాజేష్ అని చెప్పేసి అంటాడు. తప్పకుండారా, పాట వచ్చే టైంకి నేను నీకు ఇన్ఫామ్ చేస్తాను, నువ్వు కొంచెం ఫోన్లో సమాధానం చెప్పినా వస్తా అన్నా ఓకే, తక్కువకి వెళ్తే ఖచ్చితంగా ఈ నెల పాట నువ్వే తీసుకుందు అని చెప్పేసి చీటీ గురించి ఇద్దరు సంభాషించుకుంటూ ఉంటారు. అయితే అదే రకంగా చీటీ బాలు పాడేస్తాడు తక్కువకు వెళ్ళడంతో. అసలు బాలు చీటీ పాడటానికి కారణం ఏంటి అంటే, మీనాకి ఏమైనా కొనిద్దాము, ప్రేమగా తనకి ఏదైనా బంగారంది చేయిద్దాము అని చెప్పేసి బాలు ఆలోచన. ఇంకా మొత్తానికి చీటీ డబ్బులు చేతికి రావడంతో సంతోషంగా మీనాకి నల్లపూసలు చేయిస్తాడు. ఇంకా ఎలా అయినా సరే ఈ మీనాకి ఇది మంచిగా ప్రజెంట్ చేయాలి, నా మీద ఇంకా ప్రేమ ఎక్కువ అయ్యేలా చేయాలి అని చెప్పేసి బాలు సంబరపడిపోతూ ఉంటాడు. ఇంకా అలానే షాప్కి వెళ్ళి తనకి ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తనలో తను ఏ నల్లపూసలో తను ఎలా ఉంటుంది అని కళ్ళు మూసుకొని తను మీనాని ఇమాజిన్ చేసుకుంటూ మొత్తానికి తను కోరుకున్నట్టుగానే మీనాకి ఒక నల్లపూసలు మంచిగా గోల్డ్ది కొనేసి ఇంటికి పట్టుకొని వస్తాడు. ఇంకా ఇంటికి పట్టుకొని వచ్చేసరికి ప్రభావతి ఎదురుగా ఉంటుంది. ఏంటో సారు ఈరోజు తొందరగా వచ్చేసారు, ఏంటో పని అని చెప్పేసి అంటుంది. ఇంటికి రావటానికి కూడా సమయాలు చూసుకొని రావాలా మాతాజీ అని చెప్పేసి అంటాడు. బాబోయ్, ఇంకా నీతో మాట్లాడడం కంటే నేను ఊరుకోవడమే నయం అని చెప్పేసి అంటుంది. అదే కదా మాతాజీ, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీకు ఇప్పుడు తొందరగా కాకుండా ఇప్పుడు లోకజ్ఞానం వచ్చినట్టుంది, ఆ విషయంలో జ్ఞానోదయం అయింది అనుకుంటా అని వెటకారంగా అంటాడు. ఇంకా ప్రభావతికి సరే కానివ్వు, నాకేంటి, నువ్వు ఎప్పుడు వస్తే ఎప్పుడు వెళ్తే అని చెప్పేసి బాలుని అంటుంది. సరే ఇంకా బాలు తన చేతిలో ఉన్న ఆ నల్లపూసలు ఇంకా ప్రభావతి చూస్తే ఇంకా కుళ్ళుకుంటుంది అని చెప్పేసి అది పట్టుకొని ప్రేమతో మీనాకి ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తిను ఎంత ప్రయత్నించాడో మీనా ఎప్పుడు మనకు తెలిసిందే కదా, ఆ కిచెన్లో ఉంటుంది. ఆ కిచెన్లో మీనా ఉంటే పాపం మీనాని బయటికి రప్పించడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. మీనాకి సైకిల్ చేస్తాడు. ఏంటండి అంటే, పూలగంప ఎప్పుడు కిచెన్లోనేనా, ఒకసారి రావచ్చు కదా, ఎందుకు పిలవాలనుకుంటున్నానో కొంచెం ఆలోచించాలి కదా అని చెప్పేసి అంటాడు. ఒక్క నిమిషం అండి, కొంచెం పనుంది, ఇది కంప్లీట్ చేసేసుకొని వస్తాను, ఇప్పుడు ఏంటి అంత తొందరని అని చెప్పేసి అంటుంది. పూలగంప, నీకు నేను తప్పితే అన్నీ ఇంపార్టెంట్ పనులే, కాస్త ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఏంటో మీ హడావిడి చూస్తుంటే నాకు ఈరోజు మీరు ఏదో చేసినట్టే కనిపిస్తుంది, అసలు ఏమైందండి, ఎందుకు ఇంత హైరాణ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా మీనా బాలుతో అంటుంది. వస్తేనే కదా తెలిసేది, ఇక్కడి నుంచి చెప్పేదైతే నేను ఇక్కడి నుంచే చెప్పేవాడిని కదా అని చెప్పేసి అంటాడు. సరే అండి, ఒక్క 2 minutes ఆగండి, నేను వచ్చి మీ విషయం ఏంటో తెలుస్తాను అని చెప్పేసి మీనా అంటుంది. సరే నేను వెయిట్ చేస్తూ ఉంటాను పూలగంప, తొందరగా వచ్చేసాయి అని చెప్పేసి బాలు చాలా సంతోషంతో ఒక ఎక్సైట్మెంట్తో ఆ గోల్డ్ది పట్టుకొని రూమ్లో కూర్చుంటాడు. ఇంకా ప్రభావతి, ఏమైంది, వీడెందుకు అసలు ఈరోజు ఎలా నలిగిపోతున్నాడు, ఏమైనా దీనికి తీసుకొని వచ్చాడా, దీన్ని తీసుకొచ్చా అంత డబ్బులు వీడి దగ్గర ఏమున్నాయి, వాడేం తెచ్చుంటాడులే, ఏదో బిజినెస్ డీల్ అనుకుంటా, సర్లే మనకెందుకు అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మంచిగా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తూ ఉంటాడు మన బాలు.
ఇంకా మీనా అనుకుంటూ ఉంటుంది, అసలు ఎప్పుడూ లేనిది నేంటి ఎన్నిసార్లు పిలుస్తున్నారు, అసలు ఏం జరుగుంటుంది, నాకేమైనా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నారా, లేదా ఏదైనా మంచి డెకరేషన్ డీల్ తీసుకొని వచ్చారా, సరే ముందు వెళ్ళి ఆయన పాపం చాలా సార్లు నన్ను పిలిచారు, ఒకసారి వెళ్ళి కలుద్దాం కదా అని తన పని అంతా ఫాస్ట్గా ముగించుకొని బాలు దగ్గరికి వస్తుంది. ఇంకా బాలు కళ్ళు మూసుకో పూలుగంప అని చెప్పేసి అంటాడు. ఏమైందండి, ఎందుకు కళ్ళు మూసుకోవటం అని చెప్పేసి అంటుంది. మూసుకో పూలుగంప, నీకు ప్రశ్నలు ఎక్కువ చాలా అని చెప్పేసి అంటాడు. సరే సరే ఓకే చెప్పండి అని చెప్పేసి తను కళ్ళు మూసుకుంటుంది. ఇంకా చాలా సంతోషంతో చాలా ఎక్సైట్మెంట్తో తను కొన్న ఆ నల్లపూసలు తీసి మీనా మెల్లో వేస్తాడు. ఇంకా మీనా కళ్ళు తెరువు అని చెప్పేసి అనేసరికి ఇంకా మీనా కళ్ళు తెరిచేసరికి, బాగుందా, ఎలా ఉంది నీకు, బా సూపర్గా ఉంది మీనా అని చెప్పేసి ఇంకా అంటాడు. కాదండి, అసలు ఇంత డబ్బు మీకెక్కడిది, ఇప్పటికిప్పుడు ఎలా చేయించారు మీరు అని చెప్పేసి ఇంకా మీనా అంటుంది. ఏం లేదు పూలగంప, ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నీ మెడలో నల్లపూసలుంటే ఇంకా బాగుంటుంది, అది నేనే చేయించాలి కదా, అందుకే కొంచెం లేట్ అయినా కూడా ఫైనల్గా మనం అనుకుని సాధించాం అని చెప్పేసి అంటాడు. అసలు ఏం చెప్పాలండి మీకు, ఇప్పుడు ఇదంతా అవసరమా అంటే, అసలు ఏంటి నువ్వు చాలా ఎక్సైట్ అవుతావు అని చెప్పేసి పట్టుకొని వస్తే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అయ్యో అలా ఏం లేదండి, కాకపోతే ఇన్ని డబ్బులు ఎక్కడివా అని చెప్పేసి అంటుంది. భయపడకలే, అప్పు అయితే చేయలేదు, నా సేవింగ్స్లోనే నీకోసం మంచిగా ఇది కొనిద్దాం అనిపించింది, అంతకుమించి ఇంకేం లేదు పూలగంప అని చెప్పేసి అంటాడు. ఇంకా మీనా సంతోషానికి హద్దులే లేవు. ఈయనకి నేనంటే అసలు ఎంత ప్రేమ, అసలు నేనేం కావాలో అడక్కముందే నా ఇష్టాలను మీరు తెలుసుకుంటారు, నా బాధను మీరు తెలుసుకుంటారు, అసలు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అండి మీరు నా భర్తగా రావటం అని చెప్పేసి మీనా భారీ ఎత్తున తన ప్రేమని వ్యక్తపరుస్తుంది. ఇంకా ఆ మాటలు విన్న బాలు, ఏంటో మేడం గారికి చాలా ప్రేమ వచ్చేస్తుంది, ఇలా వస్తుందని తెలిస్తే ఏదో బాధపడి అప్పుడే చేయించేవాడిని కదా అని చెప్పేసి ఊరికే తన ఆట పట్టించడానికి అంటాడు. వస్తువులతో ఏముందండి, మీరుంటే చాలు, మీరుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది, మీలాంటి భర్త దొరకడం నేను చేసుకున్న పుణ్యం, అంతేకాక నా ఇష్టాన్ని తెలుసుకొని నాకేం అవసరమో అర్థం చేసుకునే భర్త దొరకడం ఇంకా నా అదృష్టం అని చెప్పేసి ఇద్దరు కూర్చొని చాలా సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఒకరికొకరు దగ్గర అవడం మొదలవుతుంది. కొన్ని రోజులకి కొన్ని నెలలకి మీనా ప్రెగ్నెంట్ అవుతుంది. ఇంకా మీనా ప్రెగ్నెంట్ అయిందన్న విషయం ప్రభావతికి తెలిసి, ఎంత కోడలన్న కోపం ఉన్నా ఇంటికి ఒక వారసత్వం వస్తుందంటే సంతోషమే కదా, ఇంకా అప్పటి నుంచి కొంచెం మీనాని మంచిగా చూసుకోవటం అది ప్రభావతి చేస్తుంది. కానీ ప్రభావతికి ఉన్న చాదస్తం ఎప్పటికీ పోదు, ఈ విషయం మనకు తెలిసిందే. కానీ తను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా కొంచెం మీనాని జాగ్రత్తగా ఉంచడం చూసుకోవడం చేస్తారు. ఇంకా మీనా ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంకా మన విలన్ చింతామణికి తెలుస్తుంది. ఇంకా ఎలాగైనా సరే మీనాని దెబ్బ కొట్టాలి, మీనాని బాధ పెట్టాలి అంటే ఏదో ఒకటి చేయాలి అనే పన్నాగం చాలా ఆలోచిస్తుంది. ఏం చేయాలి అసలు, ఇప్పుడు వీళ్ళంతా సంతోషంగా ఉన్నారే, నాకు కడుపు అసలు మండిపోతుంది, వీళ్ళ సంతోషాన్ని నేను తీసుకోలేను, ఈ ప్రభావతి కూడా ఈ మధ్య కోడల పార్టీ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తున్న టైంలో చింతామణికి రోహిణి గుర్తొస్తుంది. ఓకే, నేను మీనా నేర్పించాలి, ఆ కుటుంబాన్ని బాధ పెట్టాలి అంటే రోహిణిని ఒక ఆయుధంగా నేను వాడుకోవాలి, సో రోహిణిని అర్జెంటుగా కలవాలి అని చెప్పేసి రోహిణికి ఫోన్ చేస్తుంది. ఇంకా రోహిణి ఫోన్ చేశాక, రోహిణి చెప్పండి ఆంటీ, ఏంటి కాల్ చేశారు అని చెప్పేసి అంటుంది. ఇక్కడ కాదు, నువ్వు మా ఇంటికి వస్తావా, లేదా ఒక స్పాట్ చెప్తాను, అక్కడికి వస్తే నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పేసి అంటుంది. ఎందుకు ఆంటీ ఉన్నపాటుగా రమ్మంటున్నారు, నేను పార్లర్లో ఉన్నా, నాకున్న వర్క్స్ నాకు ఉంటాయి, మీరే రండి ఇక్కడికి అని చెప్పేసి అంటుంది. పని నాదైనా సరే నేను చెప్పినట్టు చేయాల్సిన అవసరం నీకుంది అని చెప్పేసి కొంచెం పొగరుగా అంటుంది. ఇంకా రోహిణికి కోపం వచ్చి, మీరే ఫోన్ చేసి మీకు పని ఉందని చెప్పి నన్ను అక్కడికి రమ్మంటారా, అసలు ఏమనుకుంటున్నారు మీరు, మీరు చెప్పింది నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి అంటుంది. ఓహో అవునా, నీకు కొడుకున్నాడు, నీ తల్లి ఇక్కడే ఉంటుంది అనే విషయం నేను మీ కుటుంబంలో చెప్తే అప్పుడు ఏంటి నీ పరిస్థితి అని చెప్పేసి అంటుంది. ఇంకా చింతామణి నోటి నుంచి ఆ మాట విన్న రోహిణికి
ఇంకా కాళ్ళు చేతులు ఆడవు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు కొడుకుండటం ఏంటి అని చెప్పేసి అంటుంది. నటించుకు రోహిణి, నీకు కొడుకున్నాడు అండ్ నీ తల్లి కొంచెం దూరంగా ఉంది అనే విషయం కూడా మాకు తెలుసు. స్కూల్లో కూడా జాయిన్ చేయించావు, కానీ ఇంట్లో ఆ విషయం నువ్వు తెలియజేయలేదు అని చెప్పేసి ఇంకా చింతామణి రోహిణిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడుతుంది. మెల్లగా రోహిణిని తన అదుపులోకి తీసుకుంటుంది. సో చెప్పు, నువ్వే వస్తున్నావా లేదా నన్నే రమ్మంటావా? నేను వస్తే ఈ విషయం మీ కుటుంబంలో బయట పెట్టే రావాల్సి ఉంటుంది. అదే నువ్వు వస్తే ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. నేను చెప్పింది నువ్వు కొంచెం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చింతామణి రోహిణిని బ్లాక్మెయిల్ చేస్తుంది. మీరు రాకండి, నేనే వస్తాను. ఒక 10 మినిట్స్ మీరు ఎక్కడున్నారో చెప్తే నేనే వస్తాను అని చెప్పేసి రోహిణి చాలా టెన్షన్ పడుతూ హడావిడిగా అక్కడి నుంచి చింతామణి దగ్గరికి వెళ్తుంది. ఇంకా చింతామణి, ఓ భగవంతుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు, ఇంకా కుటుంబాన్ని ఎలా దెబ్బ కొడతానో చూడు, ఆ మీనాని ఎలా ఏడిపిస్తానో చూడు, ఈ తోటికోడలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేస్తాను, ఇంకా నాకు సంతోషం, ఇంకా నా కడుపు ఉప్పొంగిపోతుంది సంతోషంతో అని ఓ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా రోహిణి రానే వస్తుంది. వచ్చి, చెప్పండి ఆంటీ, అసలు ఏంటి, ఎందుకు రమ్మన్నారు, అసలు ఏదేదో మాట్లాడుతున్నారు, మీరు చెప్పిందంతా నిజమనడానికి రుజువేంటి అని చెప్పేసి అంటుంది. అయితే ఒకరోజు రోహిణి వాళ్ళమ్మ కలిసి స్కూల్ దగ్గర బాబుతో ఉన్న విజువల్ ఒక వీడియో చింతామణి తీసుకుంటుంది. సో చింతామణి తీసుకొని ఇది చూపిస్తుంది. ఇది చూపించినా కూడా నీకు ప్రూఫ్ సరిపోదంటావా అని చెప్పేసి గట్టిగా రోహిణిని బ్లాక్మెయిల్ చేస్తుంది. సరే, మీ చేతులు పట్టుకొని వేడుకుంటున్నా, ఈ విషయాన్ని మాత్రం దయచేసి మీరు బయట పెట్టద్దు. అసలు మీకేం కావాలి, అసలు ఎందుకు ఇదంతా నాకు చెప్తున్నారు అని చెప్పేసి రోహిణి ఇంకా ప్రాధేయపడ్డం మొదలు పెడుతుంది. సరే, ఇప్పుడు దారిలోకి వచ్చావు, చెప్తాను విను. నీ తోడిగాడులు ఉందే మీనా, అది కడుపుతో ఉందని విన్నాను. ఇగో నేను ఇచ్చిన ఈ పౌడర్ పాలలో కలిపి దాని కడుపు పోయేలా నువ్వు చేయాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా రోహిణికి కాళ్ళు చేతులు ఆడవు. అదేంటి చింతామణి గారు, ఆ పని నేనెలా చేస్తాను, ఆ పాపం నేనెలా ముడిగట్టుకుంటాను, ఏ జన్మలో చేసిన పాపమో నా కొడుకుని నా కుటుంబంలో కూడా చూపించలేని పరిస్థితి. ఇప్పుడు ఇలా తల్లి బిడ్డని వేరు చేసి తల్లి బిడ్డకి క్షేమం లేకుండా బిడ్డని చంపేసి నేనేం సాధిస్తానని ఆ పాపాన్ని నా పైన ఎందుకు వేయాలనుకుంటున్నారు? దయచేసి ఈ పని మాత్రం నాకు చెప్పకండి, దయచేసి నన్ను వదిలేయండి, నన్ను ఎందుకు మీరు ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పేసి రోహిణి శతవిధాలా ప్రాధేయపడుతుంది. అయినా సరే చింతామణి ఇంకా వినదు. లేదు, ఇక్కడ నేను బ్రతిమిలాడటానికి రమ్మనలేదు రోహిణి, నేను చెప్పే డీల్ నీకు ఓకే అయితే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, లేదు అంటే నీ నిజాన్ని నీ ఫ్యామిలీ ముందు బయట పెట్టేసి ఇప్పుడే నేను మెడ పట్టుకొని బయటికి గెంతేసేలాగా నేను చేయగలను అని చెప్పేసి అంటుంది. ఇంకా రోహిణికి ఆప్షన్ లేక ప్రాధేయపడినా అక్కడ ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకొని ఇంకా చింతామణి చెప్పినట్టుగా తనకి ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని తన విషయాన్ని బయట పెట్టకూడదు అన్న ఒక ఆలోచనతో తను ఇచ్చిన పౌడర్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఇంక ఇంటికి వచ్చాక ఎప్పుడూ లేని ఇంకా ప్రేమని మీనా పైన వలకబోస్తూ ఉంటుంది. ఇంకా మీనాని పిలిచి, సరే నువ్వు పడుకునే ముందు ఇగో ఇది పౌడర్ చాలా మంచిదంట, తల్లి బిడ్డకి హెల్త్కి చాలా మంచిది, బిడ్డ చాలా పౌష్టికంగా ఉంటాడు, కాబట్టి నువ్వు పడుకునే ముందు ఈ పాలు ఖచ్చితంగా తాగాలి మీనా అని చెప్పేసి అంటుంది. ఇంకా మీనా తాగుదాము అని పాలు గ్లాస్ తీసుకునే టైంకి ఇంకా అక్కడికి బాలు వచ్చి, ఆగు మీనా, ఆ పాలు నువ్వు తాగకు అని చెప్పేసి అంటాడు. ఏమైందండి, ఎందుకు పాలు తాగొద్దని చెప్తున్నారు అని చెప్పేసి మీనా అడుగుతుంది. చెప్తాను ఎందుకో. ఏం పార్లరమ్మా, ఎందుకు ఇస్తున్నావు ఉన్నపాటుగా, ఎప్పుడు లేనిది మా ఆవిడకి నువ్వు పాలు కలిపియడం ఏంటి అని చెప్పేసి అంటాడు. అదేంటి బాలు అలా అడుగుతావు, నేను ఇవ్వకూడదా? తను ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా, అందులో తోడికోడలం అంటే అక్క చెల్లెలం, తనని చూసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా అని చెప్పేసి రోహిణి తెలివిగా సమాధానం చెప్తుంది. ఓహో అవునా, సరేలే, తనకి పాలు నేను కల్పిస్తాను కానీ చాలా కష్టపడి కలిపావు కదా, ఆ పాలు నువ్వే తాగే అని చెప్పేసి అంటాడు. నేను తాగడం ఏంటి బాలు, అసలు ఏమైంది, ఎందుకు నేను పాలు కల్పిస్తాను నన్ను ఇవ్వద్దని చెప్తున్నావు అని చెప్పేసి రోహిణి అడుగుతుంది. ఏమైందిరా, ఎందుకు రోహిణి పాలు కలిపి మీనాకి ఇస్తానన్న దాన్ని ఆపుతున్నావు, ప్రతి విషయంలో తలదూర్చుకోవడం తప్పితే నీకు ఇంకా ఏం రాదా అని చెప్పి ప్రభావతి ప్రశ్నిస్తుంది. చెప్తాను, అందరికీ వివరణ ఇస్తాను, అందరి కళ్ళు తెరిపిస్తాను అని చెప్పేసి అనేసరికి మనోజ్ కూడా గదిలో అక్కడికి వస్తాడు.
ఏమైంది? ఏంటి హడావిడి? ఏం జరుగుతుంది? రోహిణి, ఏంటి నీ మొహం అలా ఉంది? ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదండి, నేను మీనా కోసం అని చెప్పి ఈ పాలు కలిపేసి తెచ్చాను. దీన్ని వద్దు, దీనిలో ఏదో కలిపేసినట్టుగా నన్ను అనుమానిస్తున్నాడు మీ తమ్ముడు అని చెప్పేసి అంటుంది. ఏమైందిరా, రోహిణిని అనుమానించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఓహో అవునా, మీ రోహిణి మేడం ఏం చేసిందంటే, ఈ పార్లర్ అమ్మ ఈరోజు ఆ చింతామణితో చేతులు కలిపి తను నా మీనా అండ్ మీనా కడుపులో ఉన్న బిడ్డని తీసేయడానికి ప్రయత్నించింది. తనతో చేతులు కలిపి ఈ పౌడర్ తీసుకొచ్చి పాలలో కలిపి నా భార్యకి ఇవ్వాలని చూస్తుంది నీ పెళ్ళాం అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ మాటలు విన్న మనోజ్కి ఏం మాట్లాడాలో తెలీదు. సరే రోహిణి, ఇప్పుడు ఏమైంది? నువ్వు తను చెప్పిన మాట నిజం కాదు అని నువ్వు నిరూపించాలంటే ఆ పాలు గ్లాస్ నువ్వే తాగు అని చెప్పేసి అంటాడు. అది నేను తాగడం ఏంటండి అని చెప్పేసి అడుగుతుంది. నింద పడే కంటే దాన్ని తొలగించుకోవడం మంచిది కదా. వాళ్ళు అంత ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నప్పుడు నువ్వు చేయలేనప్పుడు నువ్వెందుకు భయపడాలి? తాగు అని చెప్పేసి మనోజు రోహిణితో అంటాడు. ఇంకా రోహిణి భయపడుతూ ఈ పాలు నేను తాగలేనండి అని చెప్పేసి కింద పడేస్తుంది. ఇంకా అక్కడున్న ప్రభావతికి మీనాకి కళ్ళు చెదిరిపోతాయి. అసలు రోహిణి ఇలా చేయడం ఏంటి? అసలు నువ్వు నాకెందుకు ఇలా చేయాలనుకున్నావు? అసలు ఆ చింతమని చెప్పే మాట విని నా కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలని చూసావా అని చెప్పేసి మీనా చాలా బాధపడుతుంది. ఇంకా అక్కడ చూస్తున్న బాలు, ఇగో ఇదిరా నిజం, ఇప్పుడు ఏమంటావు అంటే, ఈరోజు నేను నీకే సపోర్ట్గా మాట్లాడాను కదరా, అయినా కూడా నువ్వు నన్ను అంటావేంటి? రోహిణి, అసలు నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు అని చెప్పేసి మనోజ్ రోహిణిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రభావతి వచ్చి, ఏమోరా, తన భయంతో మీరందరూ అడిగేసరికి ఆ గ్లాస్ కింద పడేయచ్చు, అసలు నిజంగానే నువ్వు చెప్పింది నిజం అనడానికి రుజువేంటి అని చెప్పేసి రోహిణిని వెనకేసుకొస్తుంది ప్రభావతి. ఓహో, ఇంత జరిగినా కూడా నీకు నమ్మాలనిపించట్లేదా? సరే ఇది చూడు అని చెప్పేసి తిని ఫోన్లో ఉన్న ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో ఎవరంటే రాజేష్ పంపిస్తాడు. రాజేష్ బాలు ఫ్రెండ్ కాబట్టి చింతమణి రోహిణితో మాట్లాడుతున్న మాటలు విని ఇది దీనికి హెల్ప్ అవుతుందని ఒక వీడియో తీసి బాలుకి పంపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న బాలునే రోహిణి వలన మీనా పాపకి బాబుకి ఎవరైతే పుడతారో వాళ్ళకి ఇబ్బంది ఉంది, వాళ్ళ ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి తొందరగా ఇంటికి వస్తాడు. అదృష్టవశాత్తు ఆ వీడియో బాలుకి రాజేష్ పంపించడం వలన అంతా సవ్యంగా జరిగి రోహిణి అండ్ చింతామణి బండారం కూడా బయటపడాల్సిన సమయం వచ్చింది. ఇంకా ఆ వీడియో చూసిన చింతామణికి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలి అని ప్రభావతి ఇంకా కోపంతో రగిలిపోయి ఇది ఇంత పని చేయాలనుకుందా? అసలు నా కోడలి కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి కూడా దిగజారలేదా? అసలు తన మాటలు వినేంతలాగా నువ్వెందుకు లొంగిపోయావు రోహిణి? అసలు నీకు బుద్ధుందా? నువ్వు చదువుకున్న అమ్మాయివేనా? మంచి చెడు నీకు తెలీదా? అసలు నీ తోడికోళ్ళు నీ సొంత అక్క చెల్లెలతో సమానం అని చెప్పి మాట్లాడుతున్నావు, కానీ నీ మనసులో ఇలాంటి కుయుక్తి ఉందని నేను గ్రహించలేకపోయానమ్మా అని చెప్పేసి ప్రభావతి రోహిణిపై విరుచుకుపడుతుంది. మీరు విరుచుకుపడాల్సింది నాతో కాదు, నేను చేయకపోతే నా బిజినెస్ని దెబ్బతీస్తానని చింతామణి నన్ను బెదిరించింది, నాకు చేయక తప్పలేదు అని చెప్పేసి అంటుంది. బిజినెస్ పోతే పోయింది, ప్రాణం కంటే కాదు కదా. తన మాటలు విని నువ్వు మీనా కడుపులో ఉన్న బిడ్డకి హాని చేయాలని చూస్తావా అన్న కోపంతో ఇంకా ప్రభావతి గట్టిగా మాట్లాడుతుండగానే మనోజ్ ఇంకా రోహిణి చెంప పగలగొడతాడు. నీకు ఇంత బుర్ర లేకుండా ఉన్నావు, నువ్వు నా భార్య అని చెప్పుకోవడానికే నాకు సిగ్గేస్తుంది. నీ మొహం నాకు చూపించుకో. ఆ చింతామణి బెదిరిస్తే మాత్రం నువ్వు ఈరోజు ఇంత గాశ్చర్యానికి ఒడిగడతావా? అసలు నువ్వు ఇలాంటి దానమని నేను అనుకోలేదు రోహిణి. అప్పటికీ బాలు చెప్తుంటే నాకు అనుమానం వచ్చింది, కానీ ఎక్కడో ఒక చోట నమ్మకం ఉంది నువ్వు అలాంటి మనిషివి కాదని. కానీ ఈ రోజుతో రుజువైంది. నీ సంగతి ఏంటో, ఆ చింతామణి సంగతి ఏంటో ఖచ్చితంగా మేము తేలుస్తాం. నీకు ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు అని చెప్పేసి మనోజు రోహిణిపై కోపడతాడు. ఇంకా వెంటనే బాలు, అక్కడ ఆగరా, నువ్వు పార్లర్ అమ్మని ఏమంటావు? ఆమె దేనికో పార్లర్ అమ్మని భయపెట్టింది. ముందు దాని వెనుకతలు ఉన్న కారణం ఏంటో తెలిస్తే అందరి స్టోరీలు బయటకు వస్తాయి. నేను అంత ఈజీగా వదిలేను కదా. మీనా, నీకు ఇప్పుడే చెప్తున్నా, నీకు నేను తప్ప ఎవ్వరు ఏమి ఇచ్చినా సరే తీసుకోకు. నీ సంరక్షణ, నీ హెల్త్ నీకు నువ్వుగా చూసుకో. ఇది ఎందుకు చెప్తున్నానో నీకు ఇప్పటికైనా అర్థమైంది కదా. ఇంట్లో వాళ్ళు మన మనుషులు అయినా మనకు బయట ఉన్న శత్రువు వల్ల ఇంట్లో వాళ్ళని మనం నమ్మే పరిస్థితి కూడా లేకపోయింది అని ఇంకా కోపంతో బాలు
అందరినీ అంటూ ప్రభావతి వైపు చూస్తాడు. ఇంకా ప్రభావతి, ఛీ, ఇలాంటి మనిషిని నేను నమ్మాను, ఈ చింతామణికి ఏ రకంగా నేను బుద్ధి చెప్తానో మీరే చూడండి అని చెప్పేసి ఇంకా కోపంలో చింతామణి ఇంటికెళ్ళి తన చెంప పగలగొట్టి, నా కోడలు కడుపే పోవాలని చేయించడానికి ఇంత పన్నాగం పన్నుతావా? నా కోడలు కడుపే తీయించాలని అనుకుంటావా? రోహిణిని అసలు ఏం చెప్పి నువ్వు బ్లాక్మెయిల్ చేసావు? అసలు నువ్వు చెప్పిన పని చేయడానికి రోహిణి ఎందుకు ముందుకొచ్చిందో అన్ని విషయాలు నేను బయట పెడతాను. నీ అంతేంటో దానంతేంటో అందరి సంగతులు నేను తేలుస్తాను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈరోజు చెంప దెబ్బతో విడిచిపెట్టాను. ఇంకొకసారి నా కోడల జోలికి, నా కుటుంబం జోలికి వచ్చావని కానీ తెలిస్తే ఇంకా నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా ఉండదు నీకు. ఇంకొకసారి ఏమైనా చేయరాని పని చేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి ప్రభావతి చెంపదెబ్బ గట్టిగా చింతామణికిచ్చి ఇంటికి వస్తుంది. వచ్చి, నన్ను క్షమించమ్మా, ఇలాంటి ఒక పాముతో నేను సాంగత్యం చేశానని అనుకోలేదు. రోహిణి మొదటి తప్పు కాబట్టి కుటుంబం అంతా నిన్ను క్షమిస్తున్నాం. కానీ ఇంకొకసారి ఇలాంటి పొరపాటు నా కోడలి విషయంలో జరిగిందంటే మాత్రం ఎవరిని క్షమించను అని చెప్పేసి ప్రభావతి ఇంకా మీనాకి సపోర్ట్గా ఒక అండగా నిల్చుంటుంది. ఇంకా బాలు కూడా అసలు చింతామణి రోహిణిని ఎందుకు బ్లాక్మెయిల్ చేయించింది, అసలు మీనా కడుపు తీయించడానికి ఎందుకు ప్రయత్నించింది, రోహిణి ఎందుకు తన మాట వినింది అన్న విషయాలు కూడా నేను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు రోహిణి అని కోపంగా చెప్పేసి ఇంకా మీనాని తీసుకొని గదిలోకి వెళ్ళి ఇంకా అప్పటి నుంచి బాలుని తనకి ఏం కావాలి, ఏం చేయాలి అని మీనాకి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంకా బాలు మీనాల విషయంలో మారిన ప్రభావతి కూడా ఇంకా చింతామణికి దూరంగా ఉండి మీనాని చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఇంకా తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? సరికొత్త విషయాలతో ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తాం. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి గాయ్స్, అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.